భవిష్యత్తు ఈ భగవద్గీత ఇంగ్లీష్లో కూడా చేసే ఆలోచన ఏదైనా? ఇంగ్లీష్ ఒక్కటే కాదు సురేష్, నేను భగవద్గీతని మొత్తం వీలైనన్ని ప్రపంచ భాషలోకి భగవద్గీతని, ఈ సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతని ఆయా భాషలోకి ట్రాన్స్లేట్ చేసి విడుదల చేయాలనేది భగవద్గీత ఫౌండేషన్ ముందు ఒక ప్రథమ లక్ష్యం. అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే భగవద్గీత యూనివర్సిటీ స్థాపించడం ద్వారా ప్రపంచంలో ఎవరైనా ఓన్లీ భగవద్గీత నేర్చుకోవడానికి కోర్సుల రూపంలో, అది భారతదేశంలో ముఖ్యంగా ఎవరు స్థలం ఇస్తే ఆ రాష్ట్రంలో, ముందు మన తెలుగు రాష్ట్రం, నాకు ఈ తెలుగు అంటే విశేషమైన మొదటి నుంచి కూడా, అది తెలంగాణ, అది మన ఆంధ్ర, ఏ నాయకుడికి దాని మీద ఆసక్తి ఉందో అది దురదృష్టవశాత్తు వెతుక్కోవాల్సి వస్తుంది. వీళ్ళకి ఆధ్యాత్మికంగా అసలు ఎంత ఉందో వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ మీకు ఒక విషయం, మోదీ గారిని మీరు బాగా ఇప్పుడు చాలా సభల్లో చూశారు, మోదీ గారిని పోతూ ఉంటారు, బీజేపీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో మీ అదృష్టం కొద్ది ఇప్పుడు ఇట్లాంటి డివోషనల్ కానీ ఆధ్యాత్మిక కానీ ఎంకరేజ్ చేసే పార్టీగా బీజేపీ ఉందనే చెప్పాలి. ఈ టైంలో ఓకే, నెక్స్ట్ ప్రభుత్వాలు మారినా ఇంకోటైనా కొంచెం దీని మీద కొంచెం చిన్న చూపు ఉంటుంది, అట్లా దాని గురించి ఏం చెప్తారు? అసలు మేము భగవద్గీత ప్రపంచానికి బోధించేది నిష్కామ కర్మ. నిష్కామ కర్మ, పని చేయి, ఫలితం వైపు చూడదు, పనిని ఆనందించు. పని ఇందాక చెప్పాను, పనే శాలరీ, పని తర్వాత వచ్చే ఫలితం బోనస్. నాకు బోనస్ అక్కర్లేదు, ఈ పని చేసినప్పుడు ఆనందం. ఉంటాయి కదా ప్రభుత్వాలు మారితే అలా ఏముండదు. అంత అడ్డుపలేసి వీడు భగవద్గీత మార్గంలో ఉన్నాడు, హిందూయిజం మార్గంలో ఉన్నాడు అంటే హిందూయిజం చచ్చిపోలేదు. మోడీ తర్వాత కూడా హిందూయిజం ఇంతగా అది పెరిగిపోతుంటుంది. మోడీకి అసలు ఈ సందర్భంగా మోడీ గొప్పతనం గురించి చెప్పాల్సి లేదు సార్. అసలు నేను మోడీ గొప్పతనం గురించి, మోడీ ఏమిటో, మోడీ వల్ల ఈ దేశం ప్రపంచంలో ఏ స్థాయిలో ఉందో ఇవి నేను 10 వాక్యాల్లో చెప్తాను. తర్వాత ఈ దేశం ఆధ్యాత్మికంగా అయితే హిందూ సంస్కృతి పరంగా ఎంత స్ట్రాంగ్ అయిందో చెప్తాను. దాని భవిష్యత్తులో దాని ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తాను. వాట్ ఈజ్ మోడీ అంటే 76 సంవత్సరాల రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించి భారతదేశపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పరమ దైవభక్తుడు, దేశభక్తుడు మోడీ. అతను కాకపోతే ఇంకొకటి చేసే అవకాశం లేదు. రామో విగ్రహవాన్ ధర్మ, రామాలయ నిర్మాణం చేసి హిందుత్వాన్ని నిలబెట్టినవాడు, హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టినవాడు, కాపాడినవాడు మోడీ. ఆయన తప్ప ఇంకొకటి కాపాడే అవకాశం లేదు. శత్రుదేశం పాకిస్తాన్కి సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఆదిశక్తిలాగా పరాక్రమించాలన్నా, ఉద్యమించాలన్నా, అదే సమయంలో అదే శత్రుదేశం పాకిస్తాన్కి ఆహారం సకాలంలో అందించి, వ్యాక్సిన్ని సకాలంలో అందించి అమ్మలాగా అనుగ్రహించాలన్నా ఓన్లీ మోడీ. అతను తప్ప ఇంకొకటి చేసే అవకాశం లేదు. కరోనా సమయంలో 100 దేశాలకి వ్యాక్సిన్ అందించిన ప్రాణదాత మోడీ. మానవత్వం ఉన్నవాడు మోడీ. జస్ట్ పొలిటీషియన్ కాదు, బెస్ట్ పొలిటీషియన్ మోడీ. ఆర్టికల్ 370ని రద్దు చేసి పాకిస్తాన్ సమస్యని శాశ్వతంగా నిర్మూలించగలిగిన వాడు మోడీ. ఇంకొక పార్టీ చేయగలదేమో చెప్పండి? వితౌట్ మోడీ ఇట్స్ నాట్ పాసిబుల్. అతనే కనుక ప్రధానమంత్రి అయి ఉండకపోతే జస్ట్ కాశ్మీరీ ఫైల్స్ సినిమా కూడా విడుదలయ్యేది కాదు మిత్రులారా. దట్ ఈస్ మోడీ. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలకు జరిగే అన్యాయాన్ని శాశ్వతంగా నిర్మూలించగలిగిన వాడు మోడీ. మతాతీతుడైన వాడు మోడీ. జాగ్రత్తగా పరిశీలించండి. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం ఆపించి భారతీయ విద్యార్థుల్ని మన దేశానికి సురక్షితంగా తీసుకురాగలిగే మగాడు ఇంకెవడన్నా ఉంటాడా ప్రపంచంలో? ఇంకొక ప్రధానమంత్రిని మనం ఊహించగలమా? ఇట్ వాస్ పాసిబుల్ జస్ట్ బికాస్ ఆఫ్ మోడీ. దట్ ఈస్ మోడీ. ఆయన కాలంలోనే ఉపవేదాలలో ఒకటైన భారతీయ ప్రసిద్ధమైన వైద్యం ఆయుర్వేదం చాలా గొప్ప ప్రచారానికి నోచుకుంది. ఎవరి వల్ల? మోడీ. మరొక విషయం జాగ్రత్తగా పరిశీలించండి మిత్రులారా. అంతకు ముందున్న ప్రభుత్వాలన్నీ ఇతర దేశాల నుంచి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన ప్రెసిడెన్సీకి ఇక్కడ మన ప్రధానమంత్రులు మొట్టమొదటి తీసుకెళ్లి చూపించేది ఏమిటో తెలుసా మిత్రులారా? తాజ్ మహల్ అనే సమాధిని చూపించేవాడు. సమాధి అంటే ఎక్కడ ఉంటుంది? అది శ్మశానంలో. మన దగ్గరికి రాగానే ఆ శ్మశానం అనే పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి చూపించేవాడు. దానికి ఏమి సెంటిమెంట్ అది. కానీ మోడీ వచ్చాక ఇతర దేశం నుంచి, మన ముఖ్యంగా అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ని మొట్టమొదటి ఎక్కడికి తీసుకెళ్లి చూపించాడో తెలుసా? సబర్మతి ఆశ్రమం. త్యాగమూర్తి
ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహామూర్తి ఉద్యమించిన ప్రదేశం, అది కదా ఐడియాలజీ అంటే. ఓన్లీ మోడీ కెన్ డూ దట్. మరొక అతి ముఖ్యమైన విషయం యోగా. ఇవాళ ప్రపంచంలో డాక్టర్లు 100 మెడిసిన్స్ రాస్తుంటే 101వ మెడిసిన్ గా మీరు యోగా చేయండి అని చెప్తున్నారు ప్రిస్క్రిప్షన్ లో. అలాంటి యోగాకి ప్రపంచ స్థాయి ప్రచారం కల్పించి, యోగా అనేది మతానికి సంబంధించింది కాదు ఆయన, అది శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ఆత్మని చైతన్యం చేసి మనిషిని అతీతమైన స్థాయిలో నిలబెట్టగలిగే ఒక కర్మ యోగం, అది యోగా. ఈ యోగాకి ప్రపంచ స్థాయి ప్రచారాన్ని, విస్తృతమైన ప్రచారాన్ని కల్పించిన మహానుభావుడు యోగా దినోత్సవం పేరుతో మోడీ, అవర్ మోడీ. కాబట్టి ఇంత పవర్ఫుల్ వ్యక్తి కాబట్టే, ఇంత ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాబట్టే, ఇంత నిస్వార్థ నిష్కామ కర్మయోగి అయిన వాడు కాబట్టే మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తూ పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ ఆహ్వానిస్తూ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగగానే పాదాలకు నమస్కారం చేశాడు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా విన్నా ఒక్క మోడీ విషయంలో మాత్రమే జరుగుతుంది. అలాంటి వాళ్ళకి అలాగే జరుగుతుంది. వీళ్ళు ధర్మమూర్తులు కాబట్టి మోడీ అంటే దైవభక్తి, దేశభక్తి, నిష్కామ కర్మ, కర్తవ్య నిష్ఠ ఇవన్నీ కలిసి ఉన్న యోగి. అందుకే మోదీ అవసరం ఈ దేశానికి ఉంది, మోదీ అవసరం ఈ దేశానికి ఉంది అండర్లైన్. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలకు ఉంది. అది నేను 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 రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి. చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మోదీ గారి గురించి, బీజేపీ ప్రభుత్వం గురించి.